హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రోహిణి క్రియేషన్స్. ఈరోజు మనం ఏ ముగ్గు వేస్తున్నామనంటే లక్ష్మీదేవి స్థిర నివాసంగా ఉండే ముగ్గు వేసుకుంటున్నామండి. ఈ లక్ష్మీదేవి ఎక్కడెక్కడ ఉంటే స్థిర నివాసంగా ఉంటుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. అందులో ఒకటి ముఖ్యంగా ముగ్గు అండి. మనం ముగ్గు వేస్తాం కదా, ఆ ముగ్గులో కూడా లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఇక స్థిర లక్ష్మీ నివాస స్థానాలు ఎక్కడెక్కడ ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. ధనం మూలం ఇదం జగత్. ధనం ఉంటేనే ఏ భావబంధాలైనా, ఏ సుఖశాంతులైనా, ఎవరు ఎంత కష్టపడినా దానికోసమే కదండి. ఇక మనం సంపాదించేది అంతా స్థిర నివాసం, లక్ష్మీదేవి మన దగ్గర స్థిర నివాసంగా ఉండాలి అని, మనం సంపాదించినది ఎక్కడికి పోకూడదు అని అందరూ కోరుకుంటూ ఉంటారు కదండి. లక్ష్మీదేవి ఎక్కడ నివాస స్థానాలు కలిగి ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాము. ఇది తెలుసుకోవాలి అంటే ముఖ్యంగా మీరు చేయవలసింది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ఒకటే కాదండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు వస్తుంది. ఇక ఈ స్థిర లక్ష్మీ నివాస స్థానాలు ఎక్కడ ఉంటాయి అంటే ఉప్పులో ఉంటుందండి. మనం ఉప్పు కల్లుప్పు ఉంటుంది కదండి, ఆ కల్లుప్పులో ఉంటుంది. నెక్స్ట్ అన్నంలో ఉంటుంది. మనం రోజు అన్నం వండుతుంటాం కదండి, ఆ అన్నంలో కూడా లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. నెక్స్ట్ గడపకు నిత్యం పూజిస్తాం కదండి. పొద్దున్నే పసుపుతోటి రాసి అలంకరణ చేస్తాం కదా, ఆ గడపలో కూడా లక్ష్మీదేవి ఉంటుంది. నెక్స్ట్ తులసిని కూడా అలంకరిస్తాం కదండి, తులసి చెట్టులో కూడా లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. నెక్స్ట్ మన ఇంటి ఇల్లాలైన చేతికి గాజులు ఉంటాయి కదా, ఆ గాజుల్లో కూడా లక్ష్మీదేవి స్థానం ఉంటుంది. నెక్స్ట్ చీపురు అని మనం తక్కువ అంచనా వేయొద్దండి. ఎందుకంటే చీపురు అనేది లక్ష్మీదేవితో సమానం. లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి చీపురుని ప్రత్యక్ష దైవంగా భావించాలి మనం. నెక్స్ట్ సాలగ్రామం. నెక్స్ట్ మాంగళ్యం అంటే అందరికీ తెలిసిందే కదండి. మాంగళ్యంలో కూడా లక్ష్మీదేవి కొలువై ఉంటుంది, స్థిర నివాసం ఏర్పరచుకొని ఉంటుంది. పవిత్ర స్థలాలలో కూడా లక్ష్మీదేవి ఉంటుంది. నెక్స్ట్ తాటాకులలో ఉంటుంది. ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే మనం నిత్యం వేసుకునే ముగ్గులో కూడా ఆ లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ఆ ముగ్గుతోటే మనం లక్ష్మీదేవిని ఆహ్వానించేది తెలుస్తుంది. నెక్స్ట్ పాలల్లో ఉంటుంది. పాలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కదండి, అందుకనే పాలల్లో ఉంటుంది. నెక్స్ట్ నీరులో ఉంటుంది. ఇక ముఖ్యంగా భక్తిలో ఉంటుంది. మనం ఎంత మంచిగా భక్తి శ్రద్ధలతో చేస్తామో, ఆ శ్రద్ధ పెట్టి చేస్తామో ఆ దాంట్లో కొలువై ఉంటుంది. నెక్స్ట్ శుభ్రత అనేది ముఖ్యమండి. శుభ్రంగా ఉంటేనే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. నెక్స్ట్ గుమ్మం ముందు మంచిగా అలంకరించి, పూలతో అలంకరించి ముగ్గు పెట్టి ఆహ్వానించాలి లక్ష్మీదేవిని. నెక్స్ట్ పూలల్లో ఉంటుంది. మనం నిత్యం కొలిచే ఆ లక్ష్మీదేవిని ద్వీపం ద్వారా కొలుస్తాం కదండి, ద్వీపం వెలిగిస్తాం కదా, ఆ ద్వీపంలో కూడా లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. నెక్స్ట్ పద్మం వేస్తాం కదండి పూజ గదిలో, ఆ పద్మంలో స్థిర నివాస స్థానము లక్ష్మీదేవిది. నెక్స్ట్ ధాన్యంలో ఉంటుంది. ధాన్యాన్ని నిల్వ పెట్టి ఉంచుతాం కదండి, అందులో కూడా లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. నెక్స్ట్ పసుపు కుంకుమలో కూడా ఉంటుంది. అందుకనే పూజ గదిలో కంపల్సరీ పసుపు కుంకుమ అనేది ఉంచాలి. నెక్స్ట్ తిలకం అంటే ఇంటి ఇల్లాలు తిలకం ధరిస్తుంది కదండి, ఆ తిలకంలో కూడా లక్ష్మీదేవి ఉంటుంది. నెక్స్ట్ పెద్దవాళ్ళు మనకు ఏం చెప్తుంటారండి, జడ వేసుకుంటే పాపడ తీసి జడ వేసుకోవాలి అని ఎందుకు చెప్తారు? ఆ పాపడలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టికనే అలా చెప్తారు. అందుకనే స్త్రీలు కంపల్సరీ పాపడ తీసి జడ వేసుకోవాలి. నెక్స్ట్ ప్రశాంతతలో కూడా మనకు లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ప్రకృతి చాలా అందంగా ఉంటుంది కదా, ఆ ప్రకృతిలో చూస్తున్నప్పుడు ఆ బడి గుడి రెండు ఒకటే అని అనిపిస్తుంది. నెక్స్ట్ మారేడు దళం గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు కదండి. ఇక లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తామర పుష్పంలో కూడా కొలువై ఉంటుంది. ఇక ఆవు వెనుక భాగంలో లక్ష్మీదేవి స్థిర నివాసము ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.